హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఇండ్లు రాలేదనే వాళ్ళే ఎక్కువ ఉన్నట్లుగా చాలా ఆర్టికల్స్లలో కనిపిస్తున్నాయి. మరి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది అనే సమాచారం గురించి ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. లీస్ట్ 1 లీస్ట్ 2 విడుదలైంది, అది ఎలా చెక్ చేసుకోవాలి అనే సమాచారం, అలాగే విడుదల కాని వారికి అంటే మంజూరు కాని వారికి ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి, ఆ సమాచారాన్ని ఎలా తెలుసుకోవాలి అనే సమాచారాలు కూడా ఇప్పుడు మనం స్పష్టంగా చూసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, స్పష్టంగా సమాచారాన్ని తెలుసుకోండి. నిధుల గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 లక్షలకి పైగా ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటన అయితే తెలియజేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 1,03,000 ఇండ్లకి సంబంధించిన పనులు మాత్రమే ప్రారంభం అవుతున్నట్లు కూడా వారే వివరించడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మొదటి విడత కింద మనం చూసుకుంటే 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు కేవలం 3 లక్షల వరకు సుమారుగా ఇండ్లు అనేవి మంజూరు అయ్యాయని ప్రభుత్వం చెప్తుంది. ఇందులో 1,03,000 మాత్రమే ఇండ్లు అనేవి మంజూరు అయినట్లుగా స్టేట్మెంట్ చూసుకోవచ్చు. అయితే మరి వేరే వాళ్ళకి ఇంటి మంజూరు అయిందా కాలేదా అనేది ఎలా చూసుకోవాలి అనేది డౌట్ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి ఇందిరమ్మ ఇండ్లు telanggana.gov.in సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి మీరు ఎంటర్ చేస్తే డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది. లేకపోతే అక్కడ మీకు కనిపిస్తుంది ఇందిరమ్మ ఇండ్లు telanggana.gov.in, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ సెర్చ్ బై అని ఉంది కదా, ఈ ఆప్షన్ని కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. మీరు మొబైల్ నెంబర్ ఇచ్చే మొబైల్ నెంబర్, ఆధార్ ఇస్తే ఆధార్, అప్లికేషన్ ఐడి, అలాగే ఫుడ్ సెక్యూరిటీ కార్డుకి సంబంధించిన నెంబర్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోండి మీకు ఇల్లు మంజూరు అయిందా కాలేదా, కాకపోతే ఎందుకు కాలేదు. ఒకవేళ సమాచారం అనేది ఉంటుంది అనమాట అక్కడ, ఎంపీడీఓ ఆఫీస్ని లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్ని, లేదంటే సంబంధిత కారణాలు, లేకపోతే సక్సెస్ అయితే సక్సెస్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆందోళన అవసరం లేదు. 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చేదాకా ప్రభుత్వం ఓట్లు అడగను అని చెప్పేసి చెప్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో 2028 దాకా మనకి ఈ ఇండ్లు నిర్మాణం ప్రక్రియ అనేది సాగుతూ ఉంటుంది అనేది గమనించండి. అలాగే ప్రభుత్వం ఇక్కడ 40 టన్నుల ఉచిత ఇసుకను కూడా లబ్ధిదారులకు అందిస్తుందనే సమాచారాన్ని కూడా ఇక్కడ పరిశీలన చేసుకోవాలి. నిధుల సర్దుబాటు ఎలా చేయబోతుంది తెలంగాణ రాష్ట్రంలో స్టేజ్ల వారీగా. ఫస్ట్ మనం బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేసుకుంటే ₹1,00,000 మన ఖాతాలోకి వస్తాయి. తర్వాత ఈ గోడల వరకు పూర్తి చేసుకుంటే ₹1,25,000 అనేవి లబ్ధిదారి ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. తర్వాత స్లాబ్ వరకు నిర్మాణం పూర్తవుతే ₹1,75,000 అనేవి మీ ఖాతాలో జమ అవుతాయి. తర్వాత ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయిందని అధికారులు ధృవీకరిస్తే మరొక ₹1,00,000. ఇలా 4 విడతలలో ₹5,00,000 అనేవి ఆ లబ్ధిదారి ఖాతాలోకి ప్రభుత్వం జమ చేయనుంది. అది కూడా ప్రతి సోమవారం నాడు మండే నాడు నిధులు అనేవి ఆ ఖాతాలలో జమ చేస్తున్నామని చెప్పేసి కూడా అప్డేట్స్ అయితే ఇస్తుంది. సో మీ అందరికీ కూడా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ కనిపిస్తే తదుపరి వీడియోలలో సమాచారం అందిస్తాను. మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.